Watch full episodes on Jio Hotstar. అక్కడ చూడండి సిల్వర్ ఆట ఎవరినో తీసుకొస్తున్నారు. హలో ఎలా ఉన్నారు? మీరే దొంగలిస్తావా? వీళ్ళు అందరూ హ్యూమన్స్. నాకు తెలిసి వీళ్ళు అందరే మెటల్ జోన్ ని దొంగలిస్తాం. మారిపోండి. వీళ్ళు కొట్టేసి మెటల్ జోన్ ఎక్కడి ఉండాలంటే తెలియండి. లేదు లేదు ఆపండి, మీరు తప్పు చేస్తున్నారు. మాట వినండి, ఆపండి. బాగా కొట్టండి, బాగా కొట్టండి. ప్రశాంతంగా ఉండండి, వాళ్ళని కొట్టకండి. కింగ్ అహింస వాళ్ళు చాలా మంచివాళ్ళు. మనకి సాయం చేయడం కోసం భూమి నుంచి వచ్చారు. ఆపండి, ఆపండి. వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళని మీరు కొట్టకండి. మనకి సహాయం చేయడానికే వాళ్ళు వచ్చారు. కింగ్ అహింస వీళ్ళే మోటు పత్తులు. హలో మోటు పత్తులు, వెల్కమ్ కింగ్డమ్ ఆఫ్ మై మెటల్ వరల్డ్. కింగ్ అన్నా చాలా బాగా వెల్కమ్ చేశారు. కొట్టి కొట్టి మమ్మల్ని కైమా చేసేశారు కదా. ఐఎమ్ సారీ, వెరీ సారీ. ఇంకొకసారి ఇలాగంతా జరగదు. మిమ్మల్ని జాగ్రత్తగా మా సేనాధిపతి దగ్గర అప్పగిస్తున్నాను. జోరంటో చూస్తాడు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మా రాజ్యాంగ సైంటిస్టు ఇన్ఫినీ మీకు సహాయపడతాడు. ఓ సారీ సారీ, మా మహారాణిని ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను, క్షమించండి. ఈవిడే మా మహారాణి గోల్డీనా. పైన మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా చూపు 4 వైపులు ఉంటుంది. సరేనా? థ్యాంక్ యూ సొరాంటో సార్. చెప్పాలంటే ఎవరు ఏ పని చేసినా నేను వాళ్ళ మధ్యలోకి రాను. కానీ మెటల్ జోని వెతికేటప్పుడు మాత్రం మీకు సైంటిఫిక్ ఏదైనా అవసరం కావాలంటే నన్ను వెంటనే పిలవండి, పరిగెత్తుకుంటూ వస్తాను. ఫ్రీ సర్వీస్ మీకోసం. ఏంటి మీరు పరిగెత్తుకుని వస్తారా? నువ్వు వెతికెలా అవుతున్నావు? నేను పరిగెత్తుకుంటూ రాలేను, అలాగే డోర్లుకుంటూ వచ్చేస్తాను. మీకేమైంది? లేదు లేదు, ఏమి కాలేదు. ఏంటది? ఈయన మైండ్ కి మళ్ళీ ఏదో అవుతుంది. హ్యూమన్స్ ఎందుకు ఇక్కడికి వచ్చారు? మొదట నా మెటల్ జోన్ దొంగలించారు, ఇప్పుడు ఏది దొంగలించబోతున్నారు? అది కాకుండా నువ్వేంటి షూట్ చేస్తున్నావు? ఇక్కడ షూటింగ్ చెయ్యకూడదు. ఏంటి చూస్తున్నారు? త్వరగా ఇంజెక్షన్ చేయండి. మిస్టర్ సిల్వర్ ఆటో, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఓకే జొరాంటో. సారీ మోటి పత్తులు, మెటల్ జో కనిపించకుండా పోయిన కాడి నుంచి అన్ని మెటల్స్ పాడైపోతున్నాయి. ఈయన తల్లోనే మాక్సిమం మెటల్స్ ఉన్నాయి. దీని కారణంగా అప్పుడప్పుడు ఈయన బ్రెయిన్ కి మెటల్ బ్యాలెన్స్ పాడైపోతూ ఉంది. ఆ టైంలో ఆయన అలా ప్రవర్తిస్తారు. సరే పర్వాలేదు, మేము అర్థం చేసుకోగలం. ఎక్కడైతే మెటల్ జో దొంగిలించబడిందో అక్కడికి వెళ్ళి మనం ఒకసారి వెతికి చూద్దాం. దొంగ ఎంత తెలివైన వాడైనా సరే ఏదైనా ఒక ఆధారాన్ని గానీ క్లూను గానీ విడిచిపెట్టి వెళ్తాడు. ఆ చోటుకి కింగ్ అహింస లేదా వాళ్ళ మనుషులు మాత్రమే వెళ్ళగలరు. ఆయన ఒంటరిగా వెళ్ళారంటే ఆయన అంతమైపోతారు. నేను కింగ్ తో మాట్లాడి చూస్తాను. అయితే అది మంచిది. కింగ్ తో మాట్లాడి ముందుగా మనం ఆ చోటుకు వెళ్ళి ఏమిటో చూద్దాం. లెట్స్ గో మోటు, బి రెడీ. ఓకే. పతులు, ఈ కొండ చాలా పెద్దదిగా ఉంది కదా. అన్ని చోట్ల ఏ ఒక్క చోటు వదలకు, అన్ని యాంగిల్లోనూ తీయి. హలో గైస్, మేమిక్కడ హోలీ కేవ్కి వచ్చి చేరుకున్నాం. మీరు చూడండి.
హోలీ కేవ్ పైనుంది, రండి. దీని మీదకు ఎక్కమంటున్నాడే, అయ్య బాబోయ్. ఓ నాయనో, ఎంత హైట్ గా ఉందేంటి? అరే ఇదేంటి, కింగ్ అయోన్సా ఏం చేస్తున్నారు? పతులు చూడు. ఇక్కడేం జరుగుతోంది? చూడటానికి ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరందరూ కుడివైపు ఉన్న లిఫ్ట్ లో రండి. నేను కింగుతో పాటు లిఫ్ట్ లో నేను పైకి వస్తాను. పద. పోదండి. ఎంత అందమైన ఊరు, చాలా బాగుంది. బ్యూటిఫుల్. అయిపోయాము. ఏంటిది? ఏం జరుగుతోంది? ఫ్లోర్ విరిగిపోతుందిరా. పట్టుకున్నాను. హాయ్ గాయ్స్, ఇదే నేను చేస్తున్న లాస్ట్ షూట్ అనుకుంటా. కింద పడితే నా పని అయిపోతుంది. ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్ మిక్కీ ఆన్ లైవ్. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింగం సార్, ఇలా చూడండి, నేను షూట్ చేస్తున్నాను. అయ్యవ్వా, ఇక్కడ మన ప్రాణాలు గాల్లో వేలాడుతూ ఉంటే నువ్వు షూటింగ్ చేస్తున్నావా? నాకు గనక మండిది అంటే నిన్ను నేను షూట్ చేసి పాడేస్తాను. ఓటు పత్తులు అలాగే ఉండండి, కొంచెం సేపట్లో మనం పైకి వెళ్తాం. మీతో ఉంటే ఖచ్చితంగా మేము పైకే వెళ్ళిపోతాం. తప్పించుకుంటే కొండపైకి వెళ్ళిపోతాం. అలా తప్పించుకోకపోతే ఇంకా పైకి వెళ్ళిపోతాం. బయలుదేరా. జొరాంటో, సిల్వెరాంటో, వాళ్ళని వెళ్ళి కాపాడండి. పట్టుకునే ముందు మోటు. మీరందరూ బాగున్నారా? వెళదామా? సరే సరే, వెళ్దాం పదండి. హలో గాయ్స్, మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం హోలీ మౌంటైన్ కేవ్ కి. అక్కడి నుంచి మెటల్ జో దొంగిలించబడింది. అరే వాళ్ళు రాక్స్ మధ్యన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అరే అది రాక్స్ కాదు, ఇల్యూషన్. పద. పదండి. కమ్ ఆన్ గాయ్స్, మనం కూడా ఇప్పుడు కేవ్ లోపలికి వెళ్దాం. ఏమన్నావు? మమ్మల్ని అనుమానిస్తున్నావా? పతులు, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. నేను అసలు ఇక్కడ ఉండలేను. నేను ఇంటికి వెళ్ళాలి. అరే మోటో మోటో, నిశ్శబ్దంగా ఉండు. చిన్న పిల్లాడిలాగా ఎందుకు నేను ఏడుస్తున్నావు? కింగ్ ఐరన్ సార్, మీ భోజనంలో ఏదో కలిపి మీకు మత్తు వచ్చేలాగా చేశాడే అతనే దొంగ. మిమ్మల్ని కూడా తీసుకుని కేవ్కు వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాయల్ డైమండ్ సాయంతో అతను మాత్రమే కేవ్ లోపలికి వెళ్ళగలడు కదా. దొంగ ఎవరో తొందరగా చెప్పు, వాడికి కఠినమైన శిక్షిస్తాను.
దొంగ దగ్గర స్పైడర్ లాంటి క్రీచర్ ఒకటి ఉంది. అది మమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నించింది. అవసరంలో ఆ దొంగ తన బట్టల్లో ఇంచి ఆ స్పైడర్ వెబ్ ని తీసేయడానికి మర్చిపోయాడు. దొంగ బట్టల మీద ఆ స్పైడర్ వెబ్ అక్కడ ఇక్కడ అని అంటుకుని ఉంటుంది ఖచ్చితంగా. మర్యాదగా ముందుకు రా, లేకపోతే ఒక్కొక్కరి బట్టల్ని చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగా మేము కూడా బాగా ఆలోచించాం. ఆ తర్వాత ఎలాగైనా టింటిన్ సార్ తో చెప్పి అతని ఫోన్ నెంబర్ తీసుకోమని మేమే చెప్పాం కూడా. అతని సిల్వర్ ఆటోని ఉసిగొలిపాడు. తర్వాత ఈ సిల్వర్ ఆటో మూలంగా ఓంటారియోకు ఫోన్ చేసి మేము వచ్చినట్టుగా సమాచారాన్ని అందించాడు. అరే ఇది నా నెంబరే కదా. మీరు చెప్పేదంతా వింటుంటే సిల్వర్ ఆట అనే దొంగని తెలిస్తే కింగ్ ఐరన్ సా చివరి ఆధారంతో ఈ కేసుని మేము క్లోజ్ చేస్తున్నాము. మేము అప్పుడప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాం, దొంగ మొహం మీదే మరకలు ఉంటాయి. ఇటీ చూపించు. హలో గాయ్స్, దొంగ ఎవరనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరే చూడండి, ఇట్స్ జొరాంటో. ఇదిగోండి మిస్టర్ ఇన్ఫెంట్. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అవును కింగ్ ఐరోన్సా, నేను ప్లాన్ చేసినట్టుగానే మిక్కీ ఇప్పుడే షూట్ చేసి తీసుకువచ్చాడు. ఆ స్పైడర్ నీది కాదు అంటే ఎందుకని నువ్వు నీ డ్రెస్ ని చెక్ చేసుకున్నావు? నువ్వే దొంగవి, ఎందుకంటే ఆ సింహాసనం మీద నీకు ఒక కన్ను ఉంది. నువ్వే దొంగవి, నువ్వే దొంగవి. అవును అవును, నేనే దొంగనే, నేనే ఆ దొంగని. మోటు పోతులు, మీరు నా ప్లాన్ ని నాశనం చేశారు. అది పర్ఫెక్ట్ ప్లాన్. ఇప్పుడు నా శక్తితో పనంతా కూడా వెంటనే ప్రారంభిస్తాను. ఆ కీచర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఆ కీచరే నేను. ఐ యామ్ ద కీచర్. అయ్యమ్మా, ఏంటిది? మనిషి కాదు, క్రీచరు కాదు. ఇలాంటిది నా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అయ్యమ్మా, నన్ను కాపాడండి. ఇప్పుడు అర్థమైంది, మనతో పాటే ఉండి మనల్ని ఇతను చాలా మోసం చేశాడు. పక్కనే దొంగని పెట్టుకుని మన ఊరంతా తిరుగుతూ ఉన్నాము. నేనే రాజుగారు తినే భోజనంలో మందు కలిపాను. నేను కలిపింది తెలియకుండా కింగ్స్ బాగా తిన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తనకి తెలియలేదు. ఈ రోజు తినబోయే డిన్నర్ తన జీవితాన్ని మార్చేస్తుందని తనకు తెలియకుండానే ఆ భోజనం తను తిన్నాడు. ఏంటిది? నాకేమవుతుంది? నాకెందువల్ల నా కళ్ళు తిరుగుతున్నాయి. ఎవరక్కడ హెల్ప్ చేయండి. కింగ్ మైకోలోకి వెళ్ళాడు. కింగ్ ఐన్సా లేకుండా నేను ఆ ప్రదేశానికి వెళ్ళలేను. లిఫ్ట్ ఓపెన్ అవ్వదు. నేను ఆ మెటల్ జోన్ లోపలికి కూడా వెళ్ళలేను. రాజుగారు మైకోలో ఉన్నప్పుడు రాజుగారిని మోసుకొని ఆ కేవ్ దగ్గరికి వెళ్ళాను. నేను కేవ్ లోపలికి వెళ్ళాను, మెటల్ జోన్ తీశాను. ఆ తర్వాత రాజుని నేను ఆ మంచం మీద పడుకోబెట్టాను. ద్రోహి, నాకు శత్రు నువ్వే. నాతోనే ఉంటూ నన్ను ఏమార్చడానికి ప్రయత్నించావు. సోల్జర్స్, వాణ్ణి ఖైదీ చెయ్యండి. పట్టుకోండి, కానీ ఆ మెటల్స్ ఎవరికి దొరకదు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. కొంచెం సేపట్లో అంత నాశనం అవబోతోంది. ఇప్పుడు మీరు తప్పించుకోవాలంటే ఒకే ఒక్క దారి మాత్రమే ఉంది. నన్ను రాజును చెయ్యండి, లేదంటే మొత్తం నాశనం చేసేస్తాను. ఇదంతా వద్దు.
నాకు నా ప్రజల ప్రాణాలే ముఖ్యం. ఇటువంటి పదవులు నాకు అక్కర్లేదు. మెటల్ వర్షన్ లాక్ రాయల్కి ఇదే. తీసుకో, నువ్వే రాజుగా ఉండు. కింగ్ ఐరోన్సా, మీరు ఇలాంటి పని చేయనేకూడదు. మా వరల్డ్ కూడా ప్రమాదంలో ఉంది. మేము అందరినీ కాపాడాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏయ్, మోటు! ఇకపైన నేను ఊరికే ఉండను. మోటు, ఇదిగో దీన్ని భద్రంగా ఉంచుకో. కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి. వావ్, మోటు అన్న అదరగొడుతున్నారు. స్నేహితులారా, ఇక మీద మోటూనే మెటల్ వరల్డ్కి రాజా. కింగ్ మోటు, ఇప్పుడు మేమేం చెయ్యాలో చెప్పండి. ముందు మనం ఈ జోరాంటోని ఒక దారి చేసి తీరాలి. సిపాయిలారా, జోరాంటోని పట్టుకోండి. జోరాంటో, ఇవాళ నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. జోరాంటో, నేను మిమ్మల్ని వదిలిపెట్టను మోటు పత్తులు. మిత్రమా, వాళ్ళందరం సరిచడా ఫిక్స్ చేయడానికి పో. ఓకే, అందరూ అద్భుతంగా ఉండండి. ఇలాగైతే డాక్టర్ జట్కా సార్, ఇక్కడ చూడండి, అందరూ నాశనం అయిపోతుంది. ఇలాగైతే ఒరే, పూర్తి అయింది బా. మనం ఎప్పటికీ భయపడకూడదు. ఇంకా ఏమీ ప్రమాదం జరగలేదు బా. అరే అరే మిత్రమా, సగదులారా, నన్ను కాపాడండి. అరే ఏంటిది? ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావటం లేదు. లోకం మొత్తానికి వణికిపోతూనే ఉంది. శాటిలైట్ విరిగిపోయి కింద పడిపోతుంది. అన్ని కంప్యూటర్స్ ప్రాబ్లం గా ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అయ్యమ్మా, ఏంటిది? ఓయ్, నా మాట జాగ్రత్తగా విను. నేను లోకాన్ని అంత కానివ్వను. నేను మీ అందరికీ మాటిస్తున్నాను.
గాయస్ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేము ఆ జొరాంటోని వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇంకా తను ఎక్కడైనా దాక్కుని ఉండొచ్చు. తిరగండి. గాయస్ ఇలాంటి ఒక చోటుని నేను ఇంతకు ముందు చూడనే లేదు. అయ్యమ్మా, ఈ చోటు చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. అయ్యమ్మా కాపాడండి. జొరాంటో, నేను నిన్ను వదిలిపెట్టాను. గాయస్ అంతా మీరే చూడండి. మోటు అన్నకి జొరాంటోకి మధ్య సూపర్ ఫైట్ జరుగుతోంది. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు జొరాంటో, ఆగు. నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. జొరాంటో, మెటల్ జో ఎక్కడుందో చెప్పు, లేకపోతే ఈ లోకం అంతమైపోతుంది. మెటల్ జో ఎక్కడుందో చెప్పే జొరాంటో. జొరాంటో, నీ పని అయిపోయింది. ఇప్పుడు చెప్పు మెటల్ జో ఎక్కడుందో. వెళ్ళి నువ్వే వెతుకో, కానీ దానికంటే ముందు చేయాల్సింది నీ అంతా నేను చూడటమే. రాజు అవ్వాలా? రాజవ్వాలం దానికో ఈ లోకాన్నంతా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. తీసుకో అవ్వుదిగేన్ రాజు. అరే ఏమైంది? నిన్ను నేను వదిలిపెట్టాను జొరాంటో. పట్లు ఉన్న ఏదో ఒకటి చెయ్యండి. కింగ్ ఐరోన్జా, సిల్వరాటో, మన మోటుకి ఎలాగైనా సాయం చెయ్యాలి. పదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడే నిలబడు జొరాంటో. ఐరోన్సా, నువ్వు వచ్చేసావా? ఖచ్చితంగా నిన్నిక్కడికి నేను ఆహ్వానిస్తున్నాను. జొరాంటో, అరే మోటు ఎక్కడా? జొరాంటో, నేను ఇక్కడున్నాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.